ఈరోజు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో జైలు బరో కార్యక్రమం రసవత్తరంగా సాగింది. కార్మికులు, కర్షకులు, ప్రజలు, పార్టీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి పాల్గొన్నారు. మహబూబాబాద్ పట్టణంలో పోలీసులకు, పార్టీ శ్రేణులకు మధ్య భారీగా తోపులాట జరగడంతో కార్యకర్తలు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. అక్రమ అరెస్టులను వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ముట్టడించారు. మహిళలు, పార్టీ నాయకులను నిర్బంధించారు, అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ తరలించారు. తహసీల్దార్ కార్యాలయం ఏరియాలో సిపిఎం పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య భారీ ఉద్రిక్తత జరిగింది. బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్, కార్పొరేట్ అనుకూల విధానాలను శరవేగంగా అమలు చేయడానికి నిస్సిగ్గుగా పూనుకోవడం, బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల, రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందన్నారు. అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నేడు జైలు భరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకించేందుకు శ్రామిక ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశ సమైక్యత, సమగ్రతల కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఎందరో పోరాట యోధుల ప్రాణత్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్రాన్ని, సంపదను, సార్వభౌమత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులకు, మతోన్మాదాలకు వ్యతిరేకంగా నేడు రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు పోరాడాలని పిలుపునిచ్చారు. అనేక దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను ఒక కలం పొడితో రద్దు చేసి వాటన్నిటిని 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం అంటే కార్మికుల మౌలిక హక్కులను పూర్తిగా హరించబడమని విమర్శించారు. దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సంఘటిత పోరాటాల ద్వారా తగిన గుణపాఠం నేర్పాలన్నారు. మతోన్మాద పాలనకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించి బీజేపీ పాలనకు చరమగీతం పాడితే తప్ప ఈ విధానాన్ని తిప్పికొట్టలేమన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న 32 దేశాల వ్యవసాయ దిగుమతులను, అనుమతులు రద్దు చేయాలి, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి, మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, రోజు వేతనం 600కు, పనిదినాలు ఏడాదికి 200 రోజులకు పెంచాలని, పట్టణాల్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని, లేబర్ కోడ్లు రద్దు చేసి కనీస వేతనం 31,000 ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, భవన నిర్మాణం, హమాలీ, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని అన్నారు. రాబోయే రోజులన్నీ మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్, సిఐటియు జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మరికుంట నాగన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పట్ల మాధు, అంగన్వాడీ జిల్లా కార్యదర్శి గుండు సులోచన, మున్సిపాలిటీ కార్మికుల జిల్లా కార్యదర్శి కంపల్లి శ్రీనివాస్, ఆశా వర్కర్స్ జిల్లా కార్యదర్శి కరుణ, ఐకేపీ విఏఓ జిల్లా అధ్యక్షురాలు నీలం కృష్ణవేణి, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కందునూరి కవిత, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బానోత్ వెంకన్న నాయక్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి యమగాని వెంకన్న, హమాలీ సంఘం జిల్లా నాయకులు బాత్తుల వెంకన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గారె కోటేశ్వరరావు, సెక్రటరీ గరుడు జిల్లా అధ్యక్షులు వెంకటనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి దేవత్ హేమనాయక్, సోషల్ మీడియా పట్టణ ఇన్ఛార్జ్ బానోత్ ప్రకాష్ నాయక్, వన్ టౌన్ ఏరియా కార్యదర్శి రావుల రాజు, పట్టణ కమిటీ సభ్యులు చంగంటి భాగ్యమ్మ, తోట శ్రీను, ఎర్ర శ్రీను, ఎండి రజాక్, పులిగుజ్జి వెంకన్న, వేర్నేని సుధాకర్, మందుల మహేందర్, భూక్య రాజేష్, శాఖ కార్యదర్శులు, పార్టీ సభ్యులు, సానుభూతిపరులు పాల్గొన్నారు. పేదలందరూ కూడా ప్రతిఘటించేటంటే ఈ జైలు బరో ఉద్యమాన్ని ఈరోజు పిలిపించారు. ఇవాళ చాలా మంది మనం కూడా 700 మంది బయలుదేరాం. ఇక్కడికి మనందరం వచ్చిన తర్వాత సూర్యుడు మనను బెదిరించాడు. ఎండ రాగానే అందరం నీడకు పోయినాం. ఈ నీడలో ఉన్న వాస్తవంగా కలెక్టర్ ఆఫీస్ కాడ మనం పెద్ద ఎత్తున అధికార యంత్రాంగాన్ని మరి డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక పక్క మోర్చా, మరొక పక్క సిఐటియు, మరి అదేవిధంగా రైతు సంఘం, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఈ 3 సంఘాలు గత నెల రోజులుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెకు ప్రచారం చేసి పెద్ద ఎత్తున ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. ఏంటిది కార్యక్రమంలో ఉన్నటువంటి అంతరార్థం? ఏమి వ్యతిరేకిస్తున్నాం? అధికార యంత్రాంగం, మీడియా మిత్రులు చాలా మంది మనం కష్టపడ్డైతే వాళ్ళు కూడా వచ్చున్నారు. పోలీసు యంత్రాంగం వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకని నిరసనలు దేశవ్యాప్తంగా వస్తున్నాయి? మనం చూడాలి. మోడీ రాగానే ఈ దేశంలో 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి మొత్తం ఈ దేశంలో ఉన్న సాగు భూమిని మొత్తం కార్పొరేట్లకు అప్పచెప్పడానికి దుర్మార్గమైన చట్టాలు చేస్తే దేశవ్యాప్తంగా రైతాంగం 2019-20లో తక్కువ అగ్గై మండి ఈ దేశంలో పల ఢిల్లీని ఊపిరి మెసలేయకుండా చేస్తే ఏడాది పోరాటంలో 800 మంది బలై రైతాంగం మోడీ తల దించుకొని ముక్కు నేలకు రాయించి ఆ చట్టాలను వాయిదా వేసినటువంటి పోరాటం
పుట్టిన గడ్డ ఈ భారతదేశం. అయినా మోడీ యొక్క కార్మిక కర్షక వ్యతిరేక విధానాల యొక్క మరి గుణం మారలే. కారణం ఏంటిది? ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకు, బడా భూస్వాములకు, దేశాన్ని దోసుకుంటోళ్లకు నాయకుడు ఉన్నాడు. ఆయన పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి దేశాన్ని దోసే వాళ్లకు ప్రయోజనాలు చేకూర్చేటువంటి పార్టీ. అందుకే ఆయన ఆ ప్రతిఘటనను కూడా లెక్క చేయకుండా ఈరోజు కోట్లాది మందికి ఉపాధి ఇచ్చేటువంటి ఉపాధి హామీ పథకం 2004 ఎన్నికల్లో ఆనాడు కమ్యూనిస్టులు ఎర్ర జెండా 64 పార్లమెంటు సీట్లు ఈ దేశంలో గెలిచి ఈ దేశంలో ఎవడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేని స్థితిలో ఆ రోజు కమ్యూనిస్టుల అవసరం మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైతే కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి షరతులతో కూడినటువంటి మద్దతు ఇచ్చి ఉపాధి హామీ కోట్లాది మంది గ్రామీణ పేదలకు పల్లెల్లో ఉపాధి ఇచ్చేటువంటి చట్టం తేవాలి. అట్లయితే మీకు మద్దతు ఇస్తామని చెప్పి కమ్యూనిస్టులు ఆ రోజు కూలీల తరఫున సాధించుకున్నటువంటి చట్టం. ఆ చట్టం ఈ 10 ఏళ్ల కాంచి అమలవుతా ఉంది. 20 ఏళ్ల కాంచి 2005 నుంచి 2026 దాకా ఈ దేశంలో కోట్లాది మందికి చట్టబద్ధంగా, ఎందుకంటే ఈ దేశ రాజ్యాంగంలో పని హక్కు ప్రాథమిక హక్కుగా లేదు, ఆస్తి హక్కు ఉంది ప్రాథమిక హక్కుగా. ఎంతమంది అయినా దొంగలు కుబేర్లు కూడబెట్టుకొని దాచుకునే హక్కు రాజ్యాంగంలో ఉంది తప్ప కడుపు కాలిన పేదోడు నాకు పని కావాలి, నా పని చూపించే బాధ్యత ఈ ప్రభుత్వానికి అంటే ఒప్పుకోవడానికి ఆనాడు రాజ్యాంగం